బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు సైతం నోటీసులు ఇచ్చింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. 15 రోజుల్లో విచారణకు రావాలని ఆదేశించింది. జూన్ 5 లోపు విచారణకు రావాలని తేల్చి చెప్పింది. అటు కాళేశ్వరం అవకతవకల్లో కూడా ఇటు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కమిషన్. అయితే సో ఇప్పటికే మనం చూస్తున్నాము, ఇన్ని రోజులుగా కూడా కాళేశ్వరానికి సంబంధించి మాజీ ఈఎన్సీలు ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ వచ్చింది కమిషన్. అయితే ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అటు కేసీఆర్ కి అయితే నోటీసులు జారీ చేసింది. సో 15 రోజుల్లో విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. సో ప్రస్తుతం అయితే ఇది కేసీఆర్ కు అటు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా గత కొన్ని నెలలుగా కూడా దీనిపై విచారణ జరుగుతూ వస్తుంది. అయితే కాళేశ్వరం అటు కుంగిపోవడానికి గల కారణాలు, అలాగే దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయింది, దీనిపై ఎందుకు ఇలా కట్టారు అనే దానిపై కూడా ఇప్పటివరకు విచారణ జరుపుతూ వచ్చింది. అయితే మాజీ ఈఎన్సీలను కూడా విచారించింది కాళేశ్వరం, దానికి సంబంధించి కమిషన్ కూడా. అయితే ఎట్టకేలకు కేసీఆర్కి అయితే నోటీసులు జారీ చేయడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనిపై 15 రోజులలోపు విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. అయితే మరోవైపు అటు ఈటెల రాజేందర్ అలాగే హరీష్ రావు పేర్లను సైతం కూడా దీంట్లో చేర్చినట్టు తెలుస్తుంది. సో అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే నోటీసులు అయితే జారీ చేసింది. 15 రోజుల్లో విచారణకు హాజరవ్వాలి. జూన్ 5 లోపు, అంటే జూన్ 5 లోపు కూడా విచారణకు రావాలంటూ కూడా తేల్చి చెప్పింది. మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా, ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారు అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవాలి. సో కాళేశ్వరం కేసు అనేది గత కొన్ని నెలలుగా కూడా జరుగుతూ వస్తుంది. సో దీనిలో జరిగిన అవకతవకలు, సో అటు పక్కన అటు బ్యారేజీ వద్ద అటు గేట్లు కుంగిపోవడానికి గల కారణాలు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ విచారణ జరుపుతూ వచ్చింది. దీనిలో ఎట్టకలకు ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదలకుండా అందరినీ కూడా విచారిస్తూ వచ్చింది. అయితే విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చాయి, చివరికి ఇది కేసు అంతా కూడా ఎవరి మటుకు చుట్టుకుంటుంది, దీనిలో ఎవరు పొరపాట్లు ఉన్నాయంటూ కూడా విచారణ జరుపుతూ వచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల కూడా ఇదంతా జరిగిందంటూ విచారణలో తేల్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్కి అయితే అటు కాళేశ్వరం కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అవకతవకలకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని విచారించింది కమిషన్. అయితే ఎట్టకేలు కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు కూడా విచారణకు హాజరవ్వాలంటూ. దీనిపై కేసీఆర్ స్పందన ఎలా ఉంది, ఇప్పటివరకైనా స్పందించారా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 14 నెలలుగా విచారణ కొనసాగుతుంది. వాస్తవానికి ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ అంతా కూడా పూర్తయింది. దీనికి సంబంధించి అటు కాంట్రాక్ట్ సంస్థలతో పాటు అప్పట్లో ఈఎన్సీలుగా పనిచేసిన వాళ్ళు, వేరువేరు ఉద్యోగుల్ని, వేరువేరు వ్యక్తులను అందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే సమగ్రంగా విచారించింది. వాళ్ళందరి స్టేట్మెంట్లు కూడా నమోదు చేసింది. అయితే ఇప్పటికే నివేదిక పూర్తిగా సిద్ధమైపోయింది. దాదాపుగా 400 పేజీల నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడమే తరువాయి అనుకున్న తరుణంలో త్వరలోనే ఆ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నాము అని చెప్పిన తరుణంలోనే మరొక 2 నెలలు గడువు ఇచ్చింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు, అన్ని వేళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపు, హరీష్ రావు వైపు చూపిస్తూ ఉన్నాయి. అప్పట్లో అన్నీ తామై వ్యవహరించారు ఈ మొత్తం వ్యవహారంలో, కాళేశ్వరం నిర్మాణంలో. కానీ అది కుంగిపోయింది. ఆ కుంగుబాటుకి కారణం కేసీఆర్ అటు డిజైనింగ్ లోపము, స్ట్రక్చరల్ లోపం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. వీటిలన్నిటికీ సంబంధించి ఇప్పటికే అటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా తమ వాంగ్మూలాలను ఇచ్చారు. అటు కేసీఆర్ చెప్పినట్లుగా చేశామంటూ కొంతమంది, లేకుంటే అటు కాంట్రాక్ట్ సంస్థ చెప్పినట్లుగా మేము చేశామంటూ కొంతమంది, ఇలా రకరకాలుగా వాంగ్మూలాలు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కూడా కేసీఆర్ని గాను, హరీష్ రావు అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రి, అటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుని కావచ్చు, అంతకుముందు ఆర్థిక శాఖ చూసిన ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రిగా వ్యవహరించి మొత్తం తన మెదడుతో ఆలోచించి రక్తంతో శ్రమించి ఆ కాళేశ్వరాన్ని నిర్మించాలంటూ పదే పదే కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన్ని కానీ ఎప్పుడు కూడా విచారణకు అటు కాళేశ్వరం కమిషన్ పిలవలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది. అటు కేసీఆర్తో పాటు అప్పట్లో ఆర్థిక శాఖ, అటు నీటిపారుదల శాఖ నిర్వహించిన హరీష్ రావుతో పాటు గతంలో ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్, వీళ్ళ ముగ్గురికి కూడా అటు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజులు గడువిచ్చింది. జూన్ 5వ తారీఖు లోపల
విచారణకు కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. మరి దీనిపైన ఏ రకంగా స్పందిస్తారని చూడాలి. వాస్తవానికి కాళేశ్వరం కుంగిపోయినప్పటి నుంచి కూడా దాన్ని గుట్టుగా ఉంచడానికే ప్రయత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు దానిపైన అక్కడికి వెళ్ళడం, దానిపైన ఎలా కుంగిపోయింది, కుంగుబాటుకు గల కారణాలు ఏంటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కాళేశ్వరం కుంగుబాటుకు అక్కడున్న డిజైనింగ్ లోపము, అక్కడ స్ట్రక్చరల్ లోపము, అలానే అక్కడ నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థల యొక్క నిర్లక్ష్యం అంటూ చాలా స్పష్టంగా ఇచ్చింది. కాళేశ్వరం కుంగిపోయిన ఆ బ్యారేజ్ ఎందుకు పనికిరాదంటూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా గతంలోనే నివేదిక ఇచ్చారు. కానీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు దీనిపైన వాళ్ళు ఎదురు దాడికే దిగుతూ ఉన్నారు. అక్కడ ఏమీ జరగని దాన్ని కావాలనే అటు కాంగ్రెస్ ప్రభుత్వం భూతద్దంలో చూపిస్తూ ఉంది. కాళేశ్వరానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, అదేదో చిన్న విషయం అన్నట్లుగా వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. అలానే కమిషన్ను కూడా అనేక రకాలుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరి దీనికి విచారణకు హాజరవుతారా, లేకుంటే గతంలో అటు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు అసలు ఆ కమిషన్ ఏర్పాటుని ప్రశ్నిస్తూ కోర్టుని ఆశ్రయించారు. అసలు ఈ కమిషన్ ఏర్పాటుకి చట్టబద్ధత లేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ రకంగానే తిరిగి మరోసారి ఎదురుదాడి చేస్తారా అనేది కూడా చూడాలి. మొత్తంగా అటు దాదాపుగా 14 నెలలు ఆ విచారణ అయితే కొనసాగింది. వందల మందిని ఇప్పటికే ఈ కేసులో ఈ కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి కారణాలపైన విచారించింది. దానిలో చాలా స్పష్టంగా అటు డిపిఆర్ ప్లానింగ్, డిజైన్ అట్లానే నిర్మాణ సంస్థలు, కాళేశ్వరం కార్పొరేషన్కి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా లొకేషన్ మార్పులు, అటు ప్లానింగ్ డిజైనింగ్ మొత్తం మార్పులు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగాయంటే అందరూ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలతో ఇవన్నీ కూడా మార్చామంటూ వాళ్ళందరూ కూడా చెప్పారు. వాటిలన్నింటినీ కూడా అటు స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు మరి వీళ్ళని విచారించిన సమయంలో వీళ్ళు ఏ రకంగా చెప్తారనేది కూడా చూడాలి. ఇక మరి కొంతమంది అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం కూడా పూర్తిగా బట్టబయలైంది. కేవలం కాంట్రాక్ట్ సంస్థ చెప్పినట్లుగా వాళ్ళు వ్యవహరించారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా కాకుండా అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థ చెప్పినట్లుగా వాళ్ళు తలాడించారు. పనులు పూర్తి కాకముందే పనులు పూర్తయిపోయినట్లుగా వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, తర్వాత దాని మెయింటెనెన్స్ పనులు చేయకపోయినప్పటికీ దాన్ని పట్టించుకోకపోవడం, ఇటువంటి అనేక ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా జరిగాయి. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే సేకరించింది. దానికి సంబంధించి విచారణకు హాజరైన వాళ్ళ వాంగ్మూలాలను కూడా సేకరించింది. అందులో చాలా స్పష్టంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి పాత్ర పైన చెప్పారు. అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్ ఏ రకంగా దీనికి వెంటనే డబ్బులు విడుదల చేసింది, నిధులు విడుదల చేసింది పూర్తి స్థాయిలో అనుకుంటారు. ఇక కాళేశ్వరం మంత్రిగానే అప్పట్లో ఆయన పిలిపించుకునేవారు హరీష్ రావు. ఆయనకు సంబంధించి కూడా ఆయన దగ్గరుండి దాన్నంతా కూడా నిర్మాణ పర్యవేక్షణ అంతా కూడా చూశానంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొదటి నుంచి కూడా దీనిపైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ నేతలకు, ముఖ్యంగా హరీష్ రావు కేసీఆర్లకు ఏటీఎంగా మారింది. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారంటూ పదే ఆరోపణలు చేశారు. కానీ దానికి సంబంధించి ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకుంటున్న ఈఎన్సీలు కావచ్చు, అట్లనే ఇతర అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతోనే అప్పట్లో నిర్మాణంలో డిజైనింగ్లో మార్పులు కావచ్చు, నిర్మాణ స్థలాల్లో మార్పులు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ హాజరవుతారా, లేకుంటే గతంలో మాదిరే ఆ విద్యుత్ కమిషన్కి హాజరు కావాలన్నప్పుడు ఏ రకంగానైతే కోర్టును ఆశ్రయించారో అలానే తిరిగి కోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే దీనిపైనైతే విచారణ దాదాపుగా 14 నెలలు పైగా కొనసాగింది. పూర్తి ఆధారాలను కూడా కాళేశ్వరం కమిషన్ సేకరించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్పష్టమైన నివేదికను అటు ఇచ్చారు. కాళేశ్వరం కుంగుబాటుకు కారణం కేవలం నిర్లక్ష్యం కారణంగానే అక్కడ జరిగింది. అటు గుత్తేదారు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, అలానే అక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ నిర్లక్ష్యంతోనే జరిగిందన్నారు. అధికారులు మాత్రం తాము అంతా కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ మార్పులు చేర్పులు చేశామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి వచ్చే నెల 5వ తారీఖు లోపల హాజరు కావాల్సి ఉంది. మరి బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత
ఉత్కంఠగానే ఉందని చెప్పాలి అఖిల. ఎస్ పవన్, అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే అటు ఇప్పటివరకు విచారణ జరిపిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ పేరు అయితే చెప్పకనే చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేవలం కాంట్రాక్టర్ల రూపంలో నిధులు మిగిల్చుకోవడానికి ఇలాంటి ఘటనకి పాల్పడ్డారు అనుకోవచ్చా కేసీఆర్? అయితే ప్రతిపక్షాలు ఆ రకమైన ఆరోపణలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారు, కాళేశ్వరం పేరుతో 100 కోట్ల దోచుకున్నారు అనేది ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. కానీ వాస్తవానికి ఇంత భారీ ప్రాజెక్టు, తెలంగాణకే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చాను. తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అటు వరి ధాన్యం పెరిగింది, వరి ధాన్యం అనేది విపరీతంగా దిగుబడి సాధించామంటూ గతంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ అటు నిర్మాణంలో లోపాలు, స్ట్రక్చరల్ లోపాలు, వీటిలన్నిటిపైనే ప్రధానంగా అటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపక్షాలు ఏమన్నా ఆరోపించవచ్చు, పార్టీల మధ్య ఆరోపణలు అనేవి సహజం. కానీ ఎందుకు కుంగుబాటుకు గురైంది? ఒక భారీ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టింది కేవలం 3 సంవత్సరాల లోపలే. దానికన్నా ముందు ఎన్నో ఏళ్ల క్రితం కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నప్పుడు కేవలం 3 సంవత్సరాలలోనే ఎందుకు కుంగుబాటుకు గురైంది అనే దానిపైన ప్రధానంగా కమిషన్ దృష్టి పెట్టింది. దానిలో అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ కూడా గుర్తించింది. అటు కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం కావచ్చు, ఇటు ఈఎన్సీలు అక్కడ పనిచేసిన ఇంజనీరింగ్ విభాగపు అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, దాని డిజైనింగ్ లోపం, స్ట్రక్చరల్ లోపం, వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. వాటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించింది. ఇంకా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎందుకు అక్కడ కుంగుబాటు జరిగిందనే దానిపైన కూడా పూర్తిస్థాయి నివేదిక కూడా ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక కూడా ఇప్పటికే ఇచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలకు ఉంది. కానీ మరి విచారణకు ఎదురై సమాధానం చెప్తారా, లేకుంటే యథావిధిగా అటు ఎదురుదాడికి దిగి విచారణను తప్పించుకోవాలని చూస్తారా అనేది కూడా వేచి చూడాలి అట్లా. రైట్ పవన్, థ్యాంక్ యూ.